అయితే ఒక భక్తిహీనత గల కుటుంబం లోతు కుటుంబం కనబడుతుంది. ఇలా చాలా మంది మనకు కనబడుతూ ఉంటారు. ఒకరేమో విశ్వాసంగా ఉంటారు, ఒకరు అవిశ్వాసంగా ఉంటారు. ఈ రకంగా మనం బైబిల్లో చాలా మందిని చూడగలం. అయితే సౌలుకి దావీదుకున్న తేడా ఏంటి? సౌలు ఎవరంటే కీసు అనే భాగ్యవంతుడు కుమారుడు. సౌలు తండ్రి భాగ్యవంతుడు అంటే కోటీశ్వరుడు, సాధారణమైనడు కాదు. ఏంటి ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఏదో రకంగా అతనికి రాజ్యం కూడా వచ్చింది. మరి ఇశ్రాయేల్లో 12వ గోత్రం బెన్యామీను గోత్రానికి చెందినవాడైనా మొట్టమొదటి రాజు సౌలే, అంటే బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. అయితే దావీదు కుటుంబం ఏంటంటే ఒక సాధారణమైన కుటుంబం, పేద కుటుంబం, అంతంత మాత్రంగా ఉన్న కుటుంబం. కనుక దావీదు కుటుంబంలో పాపం ఇతను చిన్నవాడు కాబట్టి గొర్రెల దగ్గర పెట్టేశారు. చదువు ఏదో కొద్దిగా చదువుకుని ఉంటాడు, గొర్రెల దగ్గర పెట్టేశారు. ఏదో ఆ పనులు చేసుకొని ఒక చిన్న కుటుంబం, ఒక పూర్ ఫ్యామిలీ అలాంటి కుటుంబంలో ఉన్నాడు దావీదు. మరి సౌలు ఎవరో భాగ్యవంతుడు, కీసు భాగ్యవంతుడు కొడుకు. సరే, సౌలు కూడా దావీదులాగే మార్పు కలిగిన వాడు, విధేయత కలిగిన వాడు, లోబడ కలిగిన వాడు, తగ్గింపు జీవితం కలిగిన వాడు. ఇవన్నీ కూడా దావీదులో ఉన్న లక్షణాలు సౌలులో కూడా ఉన్నాయి. మరి ఎందుకు సౌలు కుటుంబం నీరసిల్లిపోయింది, దావీదు కుటుంబం ప్రబలింది అని మనం ఆలోచిస్తే ఈ రెండు కుటుంబాలకు ఉన్న తేడా ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా అక్కడైనా దేవుడు సాతాను, వెలుగు చీకటి, చెప్పండి ఆకాశము భూమి, ఇలా అన్నీ ఒకటి మనకి ఎదురేకంగా ఉంటాయి. ఇప్పుడు ఈ లైట్లన్నీ వెలిగించాము, చీకటి గోడలకు వెళ్ళిపోయింది. లైట్లన్నీ ఆర్పిస్తే లోపలికి వచ్చేస్తుంది. ఈ ఎలుగంటే చీకటికి పడదు, చీకటంటే వెలుగు పడదు. చూసారా? భక్తిగల కుటుంబం అంటే ఒకే సంఘంలో ఉన్న భక్తిహీనత గల కుటుంబము విమర్శిస్తారని ఎప్పుడు తప్పులు పడతానే ఉంటారు. ఆడంత ప్రార్థన పనులు, డాక్టర్ గారు కూడా వాళ్ళని ప్రేమిస్తారు, ఇలాగని రకరకాల విసురుతుంటారు. మరి మీ ఊళ్ళో చెప్తున్నా లేదా, మా ఊళ్ళో ఇలాంటి గొడవలు ఉన్నాయి కదా. మరి మీ ఊరు బాగా భక్తి కలవడం అయితే అలాంటి ఇసురులేవు లేకపోవచ్చు ఏంటి అని. అందు గురించి నేను చాలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కులిపాళ్ళు పడే ఇత్తనం అంతరంగా ఉంది. మరి అలాంటి ఈ ఇత్తనం ఉండదని ఎందుకు అనుకుంటాను? చాలా దూరం వెళ్ళినా, స్టేట్ దాటేసి వెళ్ళినా అక్కడ కూడా కులిపాళ్ళు పడే గ్రూప్ ఒకటి ఉంది. అది నేను అనుకున్నాను రిజర్వేషన్ మనుషులే వీడు అనుకున్నాను. రాత్రి కాకినాడ వెళ్తే అక్కడ ఇద్దరు ఉన్నారట ఆ సంఘం రిజర్వేషన్ క్యాండిడేట్. చక్కగా ఆ మూల ఒక అడుగు వచ్చింది, ఆ మూల ఒక అడుగు వచ్చింది. నేను ఇక్కడ మూల కూర్చున్నా కదా మధ్యాహ్నం, నేను ప్రారంభించుకున్న అదే సేమ్ అక్కడ ఉంది, సేమ్ ఇత్తనం ఇక్కడికి వచ్చిందాను. ఎక్కడ ఉంటుంది ఇత్తనం? అలాంటప్పుడు ఇది మాత్రం ఉంటుందని ఎందుకు అనుకుంటాను? అనుకోను. స్తోత్రం. అయితే సౌలు రాజు అయ్యాడు, బాగానే ఉంది. రాజ్య పరిపాలన జరిగిస్తున్నాడు, బాగానే ఉంది. సౌలు సైన్యంలో దావీదు అన్నయ్యలు కూడా ముగ్గురు ఉన్నారు, బాగానే ఉంది. అయితే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఫిలిస్తీన్లో వచ్చి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి వచ్చి ఏమన్నాడంటే, ఇశ్రాయేలులారా, మీ సైన్యము మా సైన్యము యుద్ధం చేసి అనేక మంది చనిపోవడం ఎందుకు? అందు గురించి నేను ఫిలిస్తీన్ పక్షంగా వస్తాను. మీ సైన్యములో నుండి ఒక బలమైన వ్యక్తిని నాతో యుద్ధం చేయడానికి పంపించండి. కనుక మీ వ్యక్తి ఓడిపోతే మీ సైన్యము మీ రాజ్యము మా వశం అయిపోద్ది. నేను ఓడిపోతే మా సైన్యము మా రాజ్యము మీ వశం అయిపోద్ది. ఒక్కడు చచ్చిపోతాడు అంతే. అంటే బాగుంది అనుకున్నారు. కానీ ఇశ్రాయేల్లో ఎవరు కూడా సాహసించి ఆ గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళలేదు. బహిరంగంలో మీరు అటు ఇటు చూస్తున్నారు, ఎందుకు ఏం చూస్తున్నారు? అది మీరు ఎక్కడ చూస్తుంటా నేను ఏం చేస్తున్నారో చూస్తుంటాను, చెప్తారు అంటారు. నిద్రతో కూడా చెప్తారు. నిద్ర మనిషి ఏం చేస్తారో తెలిసిన అమ్మా అంటే వెనక్కి ఎందుకంటే మేము కాదని మోకరించడం. నిద్ర అవుతున్న మనిషి మళ్ళీ ఆ అబద్ధాలు ఎందుకు? ఎవరి మీద పక్కన ఆవిడ నిద్ర అవుతుందా, ఈ నిద్ర అవుతుందో చూస్తారు. నిద్ర మనిషి ఈ మనిషే. పెద్ద తెలివితేటలు దేవుడిచ్చే హేడ్ చెల్లెమ్మలో స్తోత్రం. గట్టిగా చెప్పండి.
ఇప్పుడు రోజు వచ్చి గొలియాతు అన్నాడు, రే ఇశ్రాయేలులారా దమ్ముంటే రండ్రా, బేసం అంటే రోసం అంటే రండ్రా అంటున్నాడు. ఎవరు రారే? ఏంటి యోనాతాను మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, సౌలు కూడా చాలా బలమైన యుద్ధం చేయగలిగిన వాడు, అలాగే సైన్యంలో కూడా కొంతమంది బలాఢ్యులు ఉన్నారు. కానీ గొలియాతును చూసేసరికి ఎవడే అవ్వలేదు. ఇది సంగతి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల నుంచి వాడు పొద్దుటే 8-9 గంటలకల్లా ఆయుధాలు పట్టుకుని యుద్ధ భూములకు వచ్చి రే అంటున్నాడు. మనకి ఇక్కడి నుంచి చూడండి, మనం ఇక్కడి నుంచి ఎక్కడ వైజాగ్ దాటి వెళ్ళిపోతుంటే రణస్థలం అని ఒకటి ఉంటారు. అప్పుడు చూసారా, విన్నారా? అటు బొబ్బిలి వాళ్ళకి విజయనగరం రాజులకి జరిగే యుద్ధం అక్కడ జరిగేది అనమాట. అక్కడ దూరం, దాని పేరేంటి? రణస్థలం, యుద్ధ భూమి అన్నమాట. చూసారా? అలాగే ఇప్పుడు యుద్ధ భూమిలో ఆ గొలియాతు పిలుస్తున్నాడు, రే సరే రండి అంటున్నాడు. ఎవరు వెళ్ళలేదు. అలాగ 1 రోజు నుంచి 40 రోజుల వరకు అయిపోయింది. దేవుడు అనుకున్నాడు, దేవుడు కలగ చేసుకున్నాడు. సౌలుకి డౌట్గానే ఉంది, ఏమి జరుగుతుందో, ఇప్పుడు ఎవడెళ్ళినా ఓడిపోతే నా రాజ్యం పోతుందని సౌలుకు భయం ఉంది. కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. ఏమన్నాడు? నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, ఇంకేదైనా చెప్పాడు. అయితే ఇప్పుడు మరి దావీదు గొర్రెల దగ్గర ఉన్నప్పుడు ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్ల పెట్టుకెళ్ళిపోతుంది. మరి మీరైతే ఏం చేద్దరో తమ్ముడు, మీరైతే ఏం చేద్దరో, నేనైతే దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉంటాను అంటాడు కదా. నేనైతే ఏం చేద్దానంటే వెంటనే చెట్టు చెక్కేద్దాం అన్నాడు. బహుశా మీరు కూడా అంతే, ఇందులో తేడా ఏమీ లేదు. దావీదు తప్ప, మనం ఎవరు దావీదులు కాదు కదా. దావీదు తెలియజేసాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొంతమంది తెలియక ఏం చేస్తారు, అమాయకులు వెళ్ళిపోతారనమాట. అది సింహము మరి గొర్రెపిల్లలు పెట్టుకెళ్ళిపోతాడు. నానేమని అంటాడా, నానా వచ్చేసింది, సింహం వచ్చేసింది, గొర్రెలు పెట్టుకెళ్ళిపోయింది, అప్పుడు నేను చిటెక్కేసాను అంటే బేస్ భలే చేశారా, కొద్ది మనలో ఓ గొర్రెపిల్ల అంటాడా? గొర్రెపిల్ల వదులుతావా అంటాడా? చెప్పండి, ఎవడన్నా సింహాన్ని చంపుతాడా? మరి కుక్క అనుకున్నాడో, పిల్ల అనుకున్నాడో, ఏదో అనుకున్నాడో, కోతి అనుకున్నాడు, ఏమనుకున్నాడో, కూడా పరిగెట్టాడంట, దాన్ని కొట్టాడంట, దాన్ని గుద్దాడంటే గుద్దేసాడు, చచ్చిపోదు కదా చిన్న పిల్ల. చెప్పండి, అంత బలమైన సింహాన్ని కొట్టేసి ఆ గిజాలు లాగేసి అప్పుడు గురుకలు తీసేసి చంపేశాడంట. దేన్ని చెప్పండమ్మా, దేన్ని అంత చెప్తారమ్మా. సింహం అంటే సింహం అరిచిందంటే ఈ కొమ్మన పిల్లలు ఏర్పడతాయి. అయితే అమ్మా చదవడమ్మా, జాతకుండు గూగుల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్కడ చెప్తున్నాడు కావాలనుకుంటున్నారు, చెప్తాను ఉన్నాడు. అప్పుడే ఆ రెప్పడిలోకి ఏంటి ఇప్పుడు కార్నెట్ కూడా రెప్పడితో ఏమవుతుంది, ఏమో సులభులు బతకారు అంతే. అదే అలా ఉన్నాం. అప్పుడు మీరెవరైనా నిద్రపోయి పొరపాట్లు పడితే మీ ఇంటికాడ ఉన్న వాళ్ళకి చాలా నష్టం. ఎందుకు తెలిసినా, నీవు ఒక డ్రైవర్ లాంటి వ్యక్తివి నీ కుటుంబానికి. ఎందుకంటే నీ ద్వారా నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి సమాధానం, నీ కుటుంబానికి భద్రత నీ వల్ల కలగాల. దేవుని స్తోత్రం. దావీదు కుటుంబానికి గొప్ప కృప కలిగింది. యోసేపు కుటుంబానికి గొప్ప కృప కలిగింది. నీవు దేవుని మందిరంకి వచ్చి కుటుంబాటు పడితే దరిద్రం ఇంటికి వస్తుంది. అర్థమైందా? ఏదైనా నిద్ర వచ్చిందనుకోండి, కొద్ది ఇలా గిల్లేసుకోండి. పక్క వాళ్ళు గిల్లేరు కనుక తిరుగుతారు వాళ్ళు. మీకు మీరు ఇలా గిల్లేసుకొని ఎక్కడికి గట్టి గిల్లేసుకున్నారు అనుకోండి, అది మండుతుంటుంది. ఒకసారి ఒకటికి తేలు పుడితే ఆ తేలు ఏదో మంత్రం వేస్తాడు, చేసి ఆడే చేస్తాడు, గట్టి గిల్లెత్తాడు కొరికి. అంటే దీనికంటే ఎక్కువ అవుతున్నాడు, గట్టి గిల్లెత్తాడు. అమ్మో అంటున్నాడు. అమ్మ అంటే ఈ మార్కెట్ అవ్వాలి, ఇదే మంత్రం రా బాబు, ఇదే ఎక్కడ వేసుకున్నాడు బాబు అనుకున్నాం. దేవుని స్తోత్రం. తేలు బాధగా తట్టుకోవాలంటే గిల్లి బాధగా తట్టుకోవాలి. ఇది మళ్ళీ 2 బాధలు అనమాట. అమ్మా అది అందు గురించి పర్లేదు. ఇక్కడైతే పర్లేదు. దేవుని సన్నిధిలో మనం గిల్లేసుకున్నా, లేదా వెళ్ళి కడిగేసుకున్నా, లేకపోతే గుద్దేసుకున్నా, మన వాక్యం వింటే బాగుపడిపోతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు దావీదు మళ్ళీ ఏం చేశాడంటే, ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆ రోజు కూడా ఒక మరి మేకలు పెట్టుకెళ్ళిపోతుంది. దాన్ని కూడా తరిమి పట్టుకుని అది ఇంకా ప్రమాదం అయింది.
దాన్ని కూడా కొట్టి చంపేసి వచ్చాడు. ఇది ట్రైనింగ్ అనమాట. దావీదుని తండ్రి ఏం చేశాడంటే యుద్ధ భూమిలో పంపించాడు. అన్నయ్య ఎలా ఉన్నాడు చూసుడా అని ఏదో జున్నుగడ్డలో రొట్టెలో అయ్యి పట్టుకుని వచ్చాడు. ఆ సామాన్ దగ్గర కాపలా ఉన్నవాడి దగ్గర ఇచ్చి మా అన్నయ్య ఫలానా కూడా చెప్పాడు. ఈ లోపల సరిగ్గా 9-10 గంటలకి వాడు వచ్చి అన్నాడు, రే ఇశ్రాయేలురా దమ్ముంటే రండిరా రండిరా ఎన్నాళ్ళు భయపడతారో అని కేకలేస్తున్నాడు. చూసారా, 40 రోజుల్లో నుంచి వింటున్న వాళ్ళకి సేవ కొట్టలేదు కానీ, ఒక్కళ్ళకి రోషం రాలేదు కానీ, ఎప్పటి ఒక్కసారి దావీదుకి ఒక్కసారి మండింది అనమాట. వాడెవడాడో జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించడం ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అలా చూస్తలేడురా అంటే కంగారు పట్టు కంగారు సైలెంట్ సైలెంట్ అంటున్నారు. ఎక్కడ అక్కడ ఉన్నవాడు, నువ్వు కంగారు పడుకో, నీ కుర్రోడు నీకేం తెలుస్తుంది, పిల్లకాకేం లేసి ఇండియా పెద్ద అన్నట్టు. అది ఏమంటున్నాడు, సైలెంట్ అంటాడు. ఏంటరా సైలెంట్ లేదు, ఏం లేదు. మొత్తం మీద ఎలా అయితే ఏం చేశాడు, గొలియాతుని చంపేశాడు. అమ్మా గొలియాతుని చంపేశాడు. దావీదు గొలియాతుని చంపేశాడు లేదా అది చూస్తారండి మీరు? మరి అలా చెప్పరా? మరి ఏదో ఈ లోకంలో లేనట్టున్నారు. దావీదు గొలియాతుని చంపేశాడు. ఎలా చంపేశాడు? పురుషుల రాయితో కొట్టి పడగొట్టి, తర్వాత తన కత్తితో ఆ గొలియాతు కత్తితోటే పీకి నరికేసి ఇశ్రాయేలు జై 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 అంటున్నారు. ఏం జైలు ఏదో జై చేసినట్టు 40 రోజులు పెట్టి ఏమో తోక మనిషి కూర్చుంటారు. ఆయన చంపేగానే జై రగండ్రా జై 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 అంటున్నారు. సరే, ఇది ఇలా అయిపోయింది. పాపం ఇలాంటి ఆడపిల్లలందరూ కలిసి చూడండి, మన దేశానికి పాకిస్తాన్కో లేకపోతే మరి చైనాకు యుద్ధం జరుగుతుంది అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? కొంత భయం ఉంటుంది లేదా? మన దేశం జయించాలని ప్రార్థన చేస్తామా లేదా? యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేస్తామా లేదా? వాళ్ళన్నా వీళ్ళన్నా మనుషులే కదా అని దేవుని బిడ్డలుగా మనకు ఆ ప్రేమ ఉంటుందా లేదా? మరి అలాగే ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు కూడా ప్రార్థన చేసి ఉంటారు. దేశంలో ఎప్పుడైనా జయం వచ్చిందో ఇలాంటి ఆడపిల్లలందరూ ఏం చేశారంటే తమ్మురాలు పట్టుకుని చక్కగా వాయిద్యాలు పట్టుకుని ఆడపిల్లలందరూ కలిసి యవనస్తులు మరి ఆయన ఉన్నాడు కదా యొక్తా కూతురు ఎలాగైతే వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చిందో అలా వీళ్ళు కూడా వచ్చి వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చి ఏం చేస్తున్నారంటే దావీదుకి 10,000 కొలదియు సౌలుకి 1,000 కొలది అని పాట పాడకుండా వస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా కిందకి ఏం చెప్తున్నారు? చల్లలు కట్టేయమో తెల్లే చల్ల వాడకండి. ఇచ్చన్న కట్టేయాలా, సైలెంట్లోనే పెట్టాలి. అది చల్లలు అసలు మోగకూడదు. ఫోన్ వచ్చినా బయటికి వెళ్ళకూడదు. ప్రార్థన సమయంలో నేర్చుకోండి. ఎప్పుడు సెల్లో చిచ్చు కట్టేసి పెట్టండి, లేదా క్రియేట్ చేస్తుండండి. ఏదో అక్కడికి వెళ్ళిపోతారు. ఏదో బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ చేసుకోమని ఫోన్ రింగ్ వస్తుంది, నువ్వు పట్టుకుని పోతావు. ఎవడో ఆఫీసులో ఫోన్ చేసేది. కొంతమంది వీళ్ళే రింగ్ ఇచ్చుకుని నిజంగా ఫోన్ వచ్చినట్టు హలో హలో అని ఎవడిచ్చాడు నీకు? ఎవడు ఫోన్ చేశాడు? ఫోన్ చేయలేదు కదా. ఇదో కదా తప్పించుకోవాలి. కొంతమందికి వాక్యం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంటే బోరు కొట్టేసినట్టు ఉంటుందంట. అందుకని నీ బతుకు బోరు కొట్టేసినట్టు ఉంది. బోరు కొట్టేసినట్టు ఉందా నీకు? చెప్పండి అమ్మా. వాక్యం చెప్తుంటే బోరు కొట్టేసినట్టు ఉంది. అమ్మా మధ్యాహ్నం కొంచెం ఎక్కువ చెప్పాను కానీ ఇప్పుడు సార్ తగ్గించి చెప్తాను. నేను కంగారు పడకండి, వదిలేలా లేడనుకోకండి. వదిలేస్తాను, నేను వదిలేస్తాను. ఎందుకంటే మరి పోయి గొప్పవాళ్ళు ఎదురవుతుంది. అయితే ఇప్పుడు ఈ పాట పాడకుండా వెళ్తుంటే చూడండి, సమయాలు 1 గ్రంథం 18:8 వచ్చినాం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. దేవుని నమ్ముకున్నవాడు మీద విశ్వాసం నిలిపాడట. బయట బయట లేదు కదా. దేవుడు వాళ్ళు చూస్తారు, మరి వాళ్ళంతా
దేవుడు నమ్ముకున్నవాడు సౌలు, దేవుడు నమ్ముకున్నవాడు దావీదు. అతని మీద విశ్వాసం పెట్టి ఏమా మనం అన్నమాట ఏమనుకోండి, నేనైనా కదా పర్లేదు. మీరు తిరిగి తెచ్చింటే హెలికాప్టర్ వస్తుంది, అది మాత్రం మర్చిపోండి. హెలికాప్టర్ మర్చిపోకండి. రేపు ఆదివారం నాడు భోజనాలు జరుగుతున్నప్పుడు వరుసగా కూర్చున్నారనుకోండి, వరుసగా ఒకడు వడ్డిస్తున్నారనుకోండి, బిర్యానీ సిగ్గును వడ్డిస్తున్నారనుకోండి, నిజంగా నిజం చెప్పండి. ఏంటంటే ఇటు అటు చూడకుండా మీరు కూర్చుంటారా అని అడుగుతున్నారు. ఏంటి వాళ్ళకి ఎన్ని ముక్కలు అంటే నాకెన్ని ముక్కలు ఇవే పెట్టిందండి, నాకేంటండి ఇవన్నీ అవసరం స్కాన్ చేయడం. చెప్పండి, ఒక్కొక్కడికి తొక్క పడుతుంది, మళ్ళీ ఒక్కొక్కరు మెడ ముక్క పడుతుంది, మళ్ళీ ఒక్కొక్కరు బుర్ర ముక్క పడుతుంది, మళ్ళీ తిరుగుతాడు ఎక్కుంటాయి. అంతేగాని వాళ్ళక్క వీళ్ళకేదో చూడటం ఏదో నువ్వు చూసుకోక వాళ్ళు నీకు వస్తుందా? ఏమైనా ఆ గంటికైనా కళ్ళు ఉన్నాయా? వేసిపోయి పాపం నువ్వు లేకపోతే వేసిపోతుంటాడు, ఏదో తగులుతుంది, తొక్కో ముక్కో కాదో ఆ మక్కో ఏదో తగులుతుంది. ఏదో తగిలితే అలా చూసి మీరు తిట్టుకుంటే మీరు లోపల అనుకుంటే ఉపవాసరాత్రి అంతా ఏ గర్వంలోకి వెళ్ళిపోతుంది. విన్నామా? తెలుస్తుందా? తెలాలి మరి అక్కడ చెప్తున్నాను. చెప్పండి, మన భక్తి అంతా భోజనాలు కూడా పుష్పడిపోతాయి. చూడు గారు ఏడో నాకు బుర్ర మొక్క ఆడింది, నేను మీకు 5 రూపాయలు ఇచ్చాను, ఏమనుకుంటున్నారా మరి? అంటే ఈయన చేస్తే బాగుపడుతుంది. బుర్ర మొక్క ఆడిందో కాలు మొక్క ఆడిందో ఇంకేం సంబంధం ఉందా? ఈయన వేస్తున్నాడా? వేసి కూడా లేరే, ఆడికే పాపం గారు వేసేస్తున్నారు అన్నమాట. అది బుర్ర సొత్తుండో అక్కడ వేసిపోవడం కానీ స్తోత్రం. వీరు మాత్రం అవతల బంతులు యువతల బంతులు అయ్యే కూడా శాన చేయాలన్నమాట. ఎన్ని ముక్కలు అంటే పెద్దయ్యా చిన్నయ్యా, కుదుముల మత్తన ముక్కల. చెప్పండి, ఇవన్నీ భక్తి గల వాళ్ళకి అవసరమా? చెప్పండి, నీకు చిన్న బుర్రముక్క పడింది అనుకోండి, దేవా నీకు స్తోత్రం, నేను అవసరమైతే మాసం వేసుకుని నేను నా బిడ్డలు వండుకుంటాం, వాటిని వండుకుంటాం. దేవుని మందిరములో సాంబారుతో తిన్నా, రసముతో తిన్నా, పప్పుతో తిన్నా, చెప్పండి, లేకపోతే వచ్చి శారణం తిన్నా, అది దేవుని మందిరంలోని ప్రభా అది చాలని అనాలి, అనుకోవాలి. అలాంటి మనసు ఉండాలి. ఇదంటే కానీ తొక్క బుర్ర కాలు జంప అంటాడు అమ్మకాలే. ఏమి నేర్చుకున్నారు మీరు? వాక్యాన్ని ఏమి నేర్చుకున్నారు? మీరు మనస్సు పెట్టకపోతే మీకు చక్కని మొక్కలు ఆడతాయి. ఏం పడుతుందంటావు? ఎలా ఆడరా? ఏం పడుతుందంటావు అని చూస్తుంటే ఖచ్చితంగా నీకు ఏది పడకూడదు అదే పడుతుంది. 2 కళ్ళున్న బుర్ర ఆడుతుంది. నీ 2 కళ్ళు 4 కళ్ళు అవుతాయి ఖచ్చితంగా. అయ్యారు దాని గారు మా యేసుదాస్ గారి దగ్గరికి ఒక అతను జాయిన్ అయ్యాడు, సేవలో ఉంటానని. అతను వచ్చిన తర్వాత ఒక స్మారకూడం తగిలింది 4 రోజుల్లో ఒక ఊర్లో. ఉప్పాడి నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. అయితే స్మారకూడంలో ఆ రోజుల్లో ఈ లేవు, నాటుకోడు కోసేవారు. నాటుకోడు కోస్తే 2 కాళ్ళు అడ్డాయి కొత్తోడికి. ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళు అడ్డాయి. అందరు చూశాడు, అతను ముక్కలు పడ్డాయి, వీళ్ళకి తొడ ముక్కలు పడ్డాయి, మంచి ముక్కలు పడ్డాయి. వీళ్ళకి మాత్రం 2 కాళ్ళు ఆడి. మరి ఏదో దేవుడు ఫిక్స్ చేసినట్టు 2 కాళ్ళు ఎవడం పడో ఆడికి పడ్డాయి. ఏనండి, ఆ తర్వాత ఇంకో 10 రోజులు పోయిన తర్వాత ఇంకో ఊళ్ళో కూడడం జరుగుతుంది, అది స్మారకూడం. ఆ స్మారకూడంలో కూడా నాటుకోడు కోసారు. ఆ దానికి దీనికి 20-30 కిలోమీటర్లు దూరం ఉంది. అక్కడ ఓడి వేరు, ఇక్కడ ఓడి లేదు. సరిగ్గా ఇతనికే మళ్ళీ 2 కాళ్ళు ఉంటాయి. అదృష్టవంతుడికి ఎక్కడికి వచ్చినా చెప్పండి, అది నడిచి వచ్చేవాడికి కలిసి వచ్చేవాడు నడిచి వచ్చే కొడుకు దొరుకుతాడంట. అలాగా బాబు 2 కాళ్ళు ఉంటాయి. ఆ తర్వాత వెళ్ళరండి బాబు, వెళ్ళరండి, ఇక్కడ వెనకాల సరిగ్గా ఇలా ఉంటుందండి. ఎలా
మీకు బస్సు దొరకలేదు కదా, స్తోత్రం. అయినండి అప్పుడు మూడో స్మారకూడం జరిగింది. ఇది దరిద్రమైన పెళ్లి కూడా ఏమో జరగలేదు, అన్ని స్మారకూడం ఎవడో దాని బయటికి జరుగుతాడు. అది మళ్ళీ 10 కిలోమీటర్లు వెళ్ళాలా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాసం దూరం ఉంది, అది కూడా నాటుకోడి మాసం, అక్కడ కూడా 2 కాళ్ళు ఉంటాయి. మనోడు చెప్పండి, పాకిస్తాన్ వాడు బాంబు వేసినట్టు యేసుదాస్ గారిని అన్నాడు, నేను వచ్చినప్పటి నుంచి 3 కోటాలు జరిగాయి, 3 కోటాల్లో 3 రోజులు 6 కాళ్ళు అంటాయి, నువ్వు ఇవ్వమంటున్నావా చేస్తున్నాడు అని లేచాడు. ఇద్దరికి మాకు సౌండ్ లేదు, మేము ఏ పాపం పూలు లేక కూర్చున్నాం, మాకు ఇచ్చక్క ముక్కలు ఆడుతున్నాయి, ఈ కాళ్ళు దిష్టి పెట్టాడు, కాళ్ళు ఆడుతున్నాయి. అమ్మా పొద్దుమాను గేదెలు కాసేవాడు పడుకున్నాడు అనుకోండి కుర్రాడు, రాత్రి కూడా అంటాడు అనమాట. ఇదంతే, ఈడు ఏమనుకుంటున్నాడు, ఇవాళ మొక్క అడదా అనుకున్నాడు. పడదో, నీకు ముక్క మీద ఉంది కాబట్టి మొక్క పడదు, నీకు కాళ్ళు మీద ఉంది కాబట్టి ఈ రోజు కూడా కాళ్ళు అడతాయంటే అంతే నీకు విశ్వాసం. అది ఏమి దేవుని నమ్ముకున్నాం చెప్పండమ్మా, చెప్పండి. కొన్ని ఒక 2-3 ఉన్న కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని కుటుంబాల మధ్యలో ఒక వ్యక్తి ఈయన అందరినీ హ్యాండిల్ చేయాలంటే, నడిపించాలంటే సాధారణ విషయం కాదు. చూసారా, ఒక ఆవిడ అంటుంది, ఏమంటే మాసం కూర ఎట్లా పోయారా అంటది, ఇంకొక మాసం కూర ఆవిడ పడదు, మాసం కూర ఎందుకంటే పప్పు వేరే కట్టదు. ఇప్పుడు ఎవరు మాట ఇక ఇంకొక ఆవిడ అంటది సాంబార్ పెట్టండి సరిపోద్ది అంటది, ఇంకొక ఆవిడ అంటది భోజనాలు పెట్టద్దు అంటది. డాక్టర్ గారు ఇప్పుడు ఎవరు మాట కదా చెప్పండి. మాసం కూర పెడితే ఆవిడ ముఖం బాగుంటుంది, పప్పు పెడితే ఈవిడ ముఖం బాగుంటుంది, చెప్పండి. చారు పెడితే ఆవిడ ముఖం బాగుంటుంది, ఏం పెట్టకపోతే ఆవిడ ముఖం బాగుంటుంది. ఒక్కొక్కరి కోసం ఏం చేద్దాం చెప్పండి. ఎంతమందిని చక్కగా నడిపించడం అంటే చిన్న విషయం కాదు. స్తోత్రం. ప్రతి విషయంలోనూ విశ్వాసులు దైవజనుడు ఏం చేయాలా, అనుసరిస్తూ ఉండాలి. దైవజనుడు యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకొని చక్కగా అలా నడవడం మనం నేర్చుకోవాలి. కనుక ఇప్పుడు సౌలు దావీదు మీద ఏం చేశాడు, విశ్వపు సూపు నిలిపారు. నేను ఒక మాట అన్నాను చాలా క్రితం బ్రదర్స్, ఏమనంటే ఒక ఆయన అంటాడు మీసాలు బాగా పెంచి మీసం మీద నిమ్మకాయ నిలబెట్టాడని విన్నాం, నిలబెట్టాడు కూడా. మీరు వెళ్ళరా, ఎప్పుడు వెళ్ళరా, విన్నారు కదా. ఇది కొంచెం బాగుంది, ఆ గత మీసాలు పెంచుకున్నాడు, దిట్టంగా పెంచుకున్నాడు, బాగా మళ్ళీ తిప్పాడు, మేలు తిప్పి ఆ పన్ను వేసాడు, అయ్యో 500 పన్ను వేసాడు, మీసం మీద నిమ్మకాయ నిలబెట్టాడు, సభాస్ అనిపించుకున్నాడు. ఈడేటండి బాబా విశ్వం సూపు నిలిపాడు, ఈడెక్కడ కూడా అండి. ఎందుకు నిలిపాడు, దావీదు గొలియాతుని చంపేసినందుక, రాజ్యం కాపాడినందుక, భయం పోగొట్టినందుక, సింహాసనం నిలబెట్టినందుక, ప్రజలకు మేలు చేసినందుక, ఏ కారణం చేత విశ్వపు సూపు నిలిపాడు. ఒకవేళ దావీదుకి 10,000 కొలదే అన్నారు, సౌలుకి 1000 కొలదే అన్నారు. నువ్వే కొట్టలేదు కదండి. ఏమా అవసరం తిందా ఒకలాగా, అవసరం వచ్చిందో ఒకలాగా ఉండకూడదు. ఒక రాజుగారు చెరువు కట్టండి వెళ్ళిపోతుంటే మరి ఏం చేశారంటే, ఏ కాలు జారిందో ఆ చెల్లు పడిపోయారంట. చెల్లు పడిపోతే పాపం అందట్లేదంటే అలా అలా పట్టుకుని అలా ఉన్నాడంట, లేకపోతున్నాడంట. ఆ దారంటే ఒకడు వెళ్ళిపోతున్నాడంట. ఒరే రే నేను రాజుండ్రా, చెయ్యి బయటికి తీరా, నీకు 20 ఎండి కాసు ఇస్తాను రా, బంగారు కాసు ఇస్తాను అన్నాడంట. అంటే సరే అని దిగి పాపం రిస్కేదో దిగి రాజుగారు పట్టుకుని ఒడ్డుకి లాగాడంట. ఒడ్డుకి లాగిన తర్వాత అన్నాడంట, నీకు 20 బంగారు కాసు ఎందుకురా, 20 ఎండి కాసు ఇస్తాను లేరా అన్నాడంట. విన్నారా? అప్పుడు గొర్రె ఎక్కించుకుని ఇంటికి వెళ్తాడు అన్నాడంట, నీకు 20 ఎండి కాసులు ఎందుకురా, 20 కొరడా డబ్బులు ఇస్తాను అన్నాడంట. ఎందుకని చెప్పండి, అవసరంలో బంగారు కాసు ఇస్తాడంట, ప్రాణం పోద్దని. అవసరం తిరుగుతాడు ఏమంటున్నావు, 20 కాసులను మార్చావు. 20 కాసులు కోటదారి కిందకి ఎలా మారాయి, 20 ఎండి కాసులు 20 కొరడా దెబ్బల కింద మారాయి. ఇలా ఉంది మానవ బ్రతుకు. సౌలు చేసింది ఇదే. చెప్పండి, నిన్ను, నీ రాజ్యాన్ని, నీ సైన్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ సామ్రాజ్యాన్ని కాపాడిన వ్యక్తికి అర్జెంటుగా కూతురించి పెళ్ళేసి అవసరమైన ఒక సైన్యాన్ని పోస్ట్ పారేసేసి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన వాడు సౌలు. ఏమి నిలిపాడమ్మా,
విశ్వపు సూపులు పెట్టి 16వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట కూడా చదువుతాం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపించింది. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అతనిలో తేడా వచ్చిందో, ఒకసారి రాజు అయిన తర్వాత యుద్ధానికి వెళ్ళడానికి కానీ బలిపీఠం ఎక్కి సమయాలు రాకుండానే ప్రవక్త చేయవలసింది చేసి ఒక -పాయింట్ వచ్చింది. రెండోది అమాలేకీయుల మీదకి వెళ్ళమన్నాడు, యుద్ధం చేయమన్నాడు. దేవుడే చెప్పాడు, ప్రవక్త కౌరవాడు. అయితే యుద్ధం చేసి ఏది బతకనియొద్దు, ప్రతిదాన్ని నిర్మూలన చేసేమని ఎద్దుల్ని గొర్రెలు తెచ్చాడు. ఇది రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే చెప్పండి, మరి దావీదు గొలియాతును జయిస్తే చెప్పండి, దావీదు మీద విశ్వపు సూపులు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైందంటే ఇతరులో పరిశుద్ధాత్మ పోయి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దేవుని పెట్టినారా, నీవు మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. కానీ నీ మనసు మాత్రం పూర్తిగా మారకపోతే, నీ ప్రాచీన స్వభావం ఇంకా ఉంటే ఖచ్చితంగా మళ్ళా ఆ యొక్క పరిశుద్ధాత్మ పోయి మళ్ళా దురాత్మ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, లూకాసు వార్తలో 22వ అధ్యాయము 3వ వచనం. అంతట 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. ఎవరమ్మా? సాతాను. అమ్మా ఎవరో? యోధాలో సాతాను. యోధా ఎవరు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు, అపోస్తలుడు. అపోస్తలుడైనటువంటి యోధాలో సాతాను ప్రవేశించిందా? అలా చదువుతాడమ్మా, తప్పు కదా. అతను ఎవరు? అపోస్తలుడు. ఎవరితో ఉన్నాడు? యేసులో ఉన్నాడు. ఎవరితో తింటున్నాడు? యేసుతో తింటున్నాడు. ఎవరు బాధ తింటున్నాడు? దావీదు గారి బాధ, యాకోబు గారి బాధ కాదే. ఎవరు బాధ? యేసయ్య బాధ తింటున్నాడు. సరాసరి యేసయ్యతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. అలాంటి ఇస్కరియోతు యోధాలో సాతాను ఎలా ప్రవేశించింది? బుద్ధి గడ్డి తింటే ఎవరిలోనే ప్రవేశించదు. ఆ సాతాను ప్రవేశించే స్థితిలో ఎలా ఉంటుంది తెలుసా? అలాగ ఉంటాయి. చెప్పండి, గురువు గారు నమ్మేసాడు. ఈ గురువు గారు చెప్పండి, ఈయనకేమో పోలీస్ ట్రెజరీ పోస్ట్ ఇచ్చాడు. బాబు ఏసై పోని అలాగన్నా మారుతాడు. అలాగా మారలేదు. ఆఖరికి ఎవరు నమ్మేశాడు? ఏసైనే నమ్మేశాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, మీ ఇంటి పెరట్లో కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్టు అలా ఎదిగి అలా ఒరిగింది అవతలింపు వాకట్లోకి. ఒకరోజు కొబ్బరికాయ పడింది. కొబ్బరికాయ పడితే ఆ ఇంటి ఆమె లేచి, దేవా ఎంత గొప్ప దేవుడు తండ్రి, ఉపవాస వ్రతాలు జరుగుతున్నాయి, కొబ్బరికాయ పచ్చడి మీద ఎలా పెట్ట ఉంది, నువ్వు హృదయ రహస్యాలు దేవుడు. ఎవరంట? అందు గురించి ఈ తెల్లా చేసి ఎవరి మొత్తం చేశాను, దేవా నువ్వు కొబ్బరికాయ ఇచ్చేవారిని ప్రార్థన చేసి కొబ్బరికాయ పచ్చడి చేసింది. అంటున్నారమ్మా? చెప్తే అంటే ఆ రోజు మరుసటి రోజు నుంచి ఆయన నిరసనాలు వెళ్తున్నాయండి వాంతులు. చెప్పండి, సీతంపాటి తీసుకెళ్తే 10,000 అయ్యాయంట. కొబ్బరికాయ ఎంతంట? 10 రూపాయలంట. 10 రూపాయలకి ఎంతంట? 10,000 అంట. దేవుడు పడిచాడా? నీ కొబ్బరికాయ పచ్చడి ఉందా? 10 రూపాయలు కొనుక్కోవచ్చు కదా. ఆడ కొబ్బరికాయ నువ్వు తీసుకుని పచ్చడి చేసుకుంటావా? దేవుడు గొప్పడా? ఇంకా ప్రేమ గలవాడా? నువ్వు కోరిక తీర్చేవాడా? హృదయాన్ని తీర్చేవాడా? ఎన్ని వాక్యాలు చదివేసావు అప్పుడు? ఏం భక్తమ్మా? ఓహో బెదరు విన్నారా? ఇంటుంటే పర్లేదు. దోమలు చెప్తాయా? ఏం పర్లేదు, దోమలు ఇవ్వాలి కానీ రేపు వస్తాయండి. రేపు ఫ్యాన్లు వచ్చేస్తే మీరు ఇక్కడ కూర్చున్నారంటే అంతే, ఫ్యాన్లు వచ్చేస్తే చూడండి. రేపు ఫ్యాన్ ఉండకపోతే నన్ను అడగాడు. స్తోత్రం. హల్లెలూయా. అయితే విశ్వసూపు నిలిపినట్టు ఈ సౌలు ఒకరోజు దిగజారిపోతున్నాడు. చూసారా? ఏం పెట్టారు చూడండి. కొంతమంది ఉంటారండి, వాళ్ళ పనిదాలు చేసుకోరు. ఎవరైనా ఒక శుభ్రమైన బట్టలు కట్టుకుని వచ్చారనుకోండి, ఆవిడ కేసు వస్తుంది.
బెంగెట్టుకున్నట్టు ఏం పెట్టిన డబ్బులు ఎట్టుకెళ్ళి ఆవిడ చేత కొనుక్కున్నట్టు ఇంకొక పట్లగా అడుగుతుంది చీరెక్కది మా ఆయన తెచ్చాడు 30 వెళ్ళి అందాన్ని చీర అంటారు. ఈవిడికి రాత్రి కూడా నిద్ర అంటారు. అవసరమైతే ఒక్కొక్క ఆవిడ ఏం చేస్తాడు, ఆ రాత్రి ఆవిడతో దెబ్బలాడుతుంది. ఏమనంటే నువ్వున్నావు ఎందుకు, భార్యకి ఏం కావాలో చూసుకో, కట్టం సహోరం పదనాడు చూడు ఎవరు చేశాడో దానికి రికార్డు కూడా ఉంది. ఉందా చెప్పండమ్మా, ఉందా లేదా? పొరుగింటి పుల్లమ్మని చూసావా, ముద్దు ముచ్చట చూసావా? పాట రానివాళ్ళకి చూస్తాడు నేను సినిమా చూడలేదు. అది సంగతి. కనుక దేవుని పెట్టినారు ఆలోచించండి. ఎవరో ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు కడుతున్నామా, కట్టుకున్నా బాగుంది, కట్టుకోవాలి చాలా బాధపడిపోయి ఎంత బాధపడిపోయా పాపం బాబా ఎంత బాధపడిపోతున్నాడు చెప్పినట్టుంది. అతను పోయాక కడతాది మీరు కూడా మేము అంతగా మిమ్మల్ని నమ్మం కానీ ఏమనుకోకుండా. ఎందుకంటే పాస్టర్ గారు అంటారు, మా పాస్టర్ గారా దేవుడు అంటాడు, నిజంగా మా పాస్టర్ గారు ఏమంటే జరుగుతుంది, చాలా మంచివాడు అని అతను జరగడం ఎడతాడు. అది మీరే నెల కలుసుకోకండి ఏదో బస్సులేక అమ్మా, మీరే మీకు అనుకూలసుడు అంటారు, ఆకాశానికి ఎత్తేస్తారు పాస్టర్ గారిని. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకేమైనా ప్రతికూలం ఉంటే పాతాళం దించేస్తారు. అర్థమైందా? ఇవన్నీ చూస్తున్నాం, మనం ఏం చేస్తాం, పడుతున్నాం. మరి ఏమా పెళ్ళి అయిన తర్వాత కాపం దొరుకుతుందో కష్టం నష్టం ఉంటుంది, అలాగే మేము పడుతున్నాం. మీతోటి చాలాసార్లు రిజైన్ చేసేలాగా మోసేగలగా ఏం చెప్పారు గారు, ఈ మళ్ళీ ఏమంటారో ఏం చేస్తాడో భయం అంతే. మీ గురించి కాదు, ఆయన ఏమన్నా ఎక్కడ మీ గురించి ఎక్కడో భయం అంతే. స్తోత్రం. లేకపోతే మీతో ఎవరు బాధపడతారమ్మా? పాట ఇవ్వకపోతే రేపు రావు, పాట పాడడానికి బేగా రావు. ఎలా నీతోటి పాట పాడడం టైంకి రావు, పాట ఇవ్వకపోతే ఇలా తిరిగిపోతా పొద్దు చూడలేదు. ఎలా ఉందో చూసారా? టైం రాబోయే పాటలు ఇస్తారమ్మా. పాపం మాస్టర్ గారు కొంచెం మెత్తలు వచ్చాడు, నాలాంటి తోలు తీసేద్దాం అనమాట. ఆయన అనుకో పాట పాడండి పాపం అప్పుడు వచ్చారు కదా. నేనైతే ఒకసారి తలుపులు వేసేసాను బే రాకపోతేనే. 9 గంటలకు ఆరాధన కదా, 9 గంటలకు 20 మంది వచ్చారు. ఆ తర్వాత 9:15 చూశాను, రాలేదు. ఇంకొక 5-6 వచ్చారు. 9:30కి గెళ్ళేసేసారు. అప్పుడు వచ్చారు భాషలకు భక్తులు అందరూ వచ్చి తలుపు పడుతున్నారు. నేను అన్నాను, ఆ 5 ఆయన తీయలేదు, నేను ఎందుకు మీకు తీస్తాను. మీకు అర్థమైందన్నమాట. 10 మంది కానీ 5 తలుపు తీశాడా, ఏసై తలుపు తీశాడా, మరి నేను ఎందుకు తీస్తాను, ఆయన కొడుకునే కదా. స్తోత్రం. తలుపు కొట్టారు, అలాగా సెడకలు వేసారు, ఇలా సెడకలు వేసారు, అలాగన్నారు, ఇలాగన్నారు, హత్ అన్నారు, హుత్ అన్నారు, ఇదే సంఘం అన్నారు, ఏదో దాంట్లో పోతామన్నారు. నేనే లెక్క చేయలేదు, లెక్కకి వెళ్ళలేదు. అది అమ్మా ముక్కు తమ్ముడా, ఇది ఒరిజినల్ అయితే పర్లేదు, తుమ్మినా దగ్గిన చీదినా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ముక్క అనుకోండి, పెట్టిన ముక్క అనుకోండి, గట్టిగా పట్టుకున్నా లేకపోతే గట్టిగా తుమ్మిన ఊడిపోద్ది. ఈ ఊడిపోతే ఎప్పుడైనా ఊడిపోద్ది. అది దాని గురించి సంఘంలో ఏమన్నా పాస్ గారు ఎప్పుడైనా ఊడిపోతారు అనుకోద్దు, ఊడిపోతే ఊడిపోని, రాలిపోతే రాలిపోని. స్తోత్రం. రైతు పండించిన అన్ని గట్టి గీతలు అందరూ గారు, అందులో కొన్ని ఏంటంటాయి, పుల్లికాయలు ఉంటుంది, చెత్త ఉంటుంది, మట్టి ఉంటుంది, గలీజ్ అంతా ఉంటుంది. ఎక్కడ పోసిన తర్వాత నిక్కరం వస్తుంది అనమాట. మీరందరూ భక్తులని నేను అనుకుంటున్నానని మీరు అనుకుంటున్నారా? ఏమా అలా నేను బాబు మమ్మల్ని అనుకోకండి. స్తోత్రం. ఎందుకంటే సురుకు రావాలా, రోసం రావాలా, పౌరుషం రావాలా, పట్టుదల రావాలా. ఎందుకు ఉండకూడదు, నేను దానియేలా అనిపించాలి మీకు. కాబట్టి విశ్వసూపు నిలిపినట్టు ఈ సౌలు ఏం చేస్తున్నాడు, ఒకరోజు చెప్పండి, సైన్యంతో వెళ్తే ఒక్కడిని పట్టుకోలేకపోతున్నాడు. సైన్యంతో లేదు, ఒక్కడిని. మళ్ళీ ఈ ఒక్కడికంటండి
మళ్ళీ ఇంకో కొంత 2-3 బ్యాచ్లు వచ్చారట. చూడండి 22 అధ్యాయం మొదటి వచనంలో, ఈ మొదటి పుస్తకంలో ఎంతమంది వచ్చారు? 3 గుంపులు వచ్చారట ఈ దావీదు దగ్గరికి. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఈయనే తిరగలేకుండా అడిగినట్టు తిరుగుతుంటే ఆడేందుకు పని చేసుకోక చెప్పండి. ఆ తర్వాత మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా. చెప్పండి, ఏ బేసీలు వచ్చారు? ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సౌలు దగ్గరికి వెళ్ళాలా? దావీదు దగ్గరికి వెళ్ళాలా? ఖజానా డబ్బు రాజరకం ఎవరికి ఉంది? సౌలుకు ఉంది. మరి దావీదుకి ఏముంది? పుట్టుకలోంచి ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు, అడవిలో ఉన్నాడు, ఊడలు లేడు. మరి వీళ్ళు 100 మంది 150 మంది వెళ్ళారు అనుకోండి, ఇబ్బంది ఉన్నవాళ్ళు ఏమి పెడతాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారంటే ఏమనంటే, రాజా మాకేమన్నా పని ఇప్పించండి అయ్యా, చాలా ఇబ్బందిగా ఉందంటే. ఇప్పుడు ఏమి ఆ అదనపు పోస్టులు ఏమి లేవు, ఇప్పుడున్న పోస్టులు తీసేద్దాం అనుకున్నాం అన్నాడట. వాళ్ళు వచ్చేసారు. అప్పులు చేసుకున్న వాళ్ళు అన్నారంటే, అయ్యారు రాజుగారండి మేము అప్పులు అయిపోయామండి, ఏదో కొంత ఏ స్కీమ్ ఇస్తే మేము అప్పులు చేసుకుని ఏదో బతుకుతామంటే, అప్పులు ఇప్పుడు బ్యాంకులన్నీ దివాణా తీసి ఉన్నాయి, ఎవరికి కుదరదు అన్నాడంట. చెప్పండి, అసమాధానం ఉన్నవాడు వెళ్తే అన్నాడంట, మాకే సమాధానం లేదు, మా అల్లుడు మామకి మీకేం సమాధానం చెప్పనని అన్నాడంట. అందుకని ఈ 3 గుంపులు 400 మందికి వచ్చారంట. 400 మంది అంటే ఇంకో ముందు 200 మంది ముందు ఉన్నారు. ఎవరో ఆ తండ్రి ఇంటి వాళ్ళు వాళ్ళందరూ కలిసి 600 మందికి రోజుకి పూటకి ఏం పెడతాడు దావీదు? ఏముంది దావీదు దగ్గర? దావీదే కోతిలాగా ఆకులో అలవలో కాయలో కసులో తింటున్నాడు అడవిలో తిరిగి. 600 మందిని పోషించాలంటే ఒక పూటకి 60 బస్తా బియ్యం పూర్తిగా పడతాయి. ఇక ఎక్కువ తింటే ఎక్కువ పడతాయి. ఎక్కడ తింటాడు? ఎలా పెడతాడు? రే మీరెందుకు వచ్చారా? నాకే తరం లేకుండా అడవులను తిరుగుతున్నారు అనకుండా ఏం చేశాడు తెలిసిన? వాళ్ళందరూ అన్నాడు, మీకున్న సమస్య నాకుంది, నాకున్న సమస్య మీకుంది, మనందరికీ న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు. చూసారా? 600 మందిని యుద్ధ సైనికులుగా తయారు చేసేసాడు దావీదు. ఈ 600 మందితో యుద్ధానికి వెళ్తే సౌలు పటాపంచి అయిపోతాడు. కానీ వెళ్ళలేదు. చూసారా? దేవుని బిడ్డలారా చూడండి, దావీదు ఎంత వినయంతో విధేయతతో తగ్గించిపోతున్నాడు. దావీదు చాలాసార్లు ఏమన్నాడంటే, ప్రభువా నాయనా నేను ఎవరినంటే మరి పురుగు లాంటి వాడిని అన్నాడు. తర్వాత అన్నాడు మెన్నలిని అన్నాడు. తర్వాత అన్నాడు, రాజా చచ్చిన కుక్కనైనా నన్నెందుకయ్యా వెంబడిస్తావు, నన్నెందుకయ్యా తరుగుతావు అన్నాడు. నేను చచ్చిన కుక్కని. ఏం పోల్చుకున్నాడండి, ఏం తగ్గించుకున్నాడు. దేవుని బిడ్డ వాక్యం చెప్తుంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. కాబట్టి దాన్ని తగ్గించుకుంటుంటే అతను అంటున్నాడు, అతను నన్ను ఏం చేయగలడు? నాకు అధికారం ఉంది, నాకు సైన్యం ఉంది, నేను రాజుని, నా మాటకు అతను లోబడలేదు, కాబట్టి అతను చంపేస్తాను, లేకపోతే అది చేస్తాను, ఏం చేస్తాడు అంటున్నాడు. అతను ఏం చేయడు, కానీ అతను పక్షంగా ఉన్న దేవుడు సౌలుతో యుద్ధం చేస్తున్నాడు. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా మారిపోయాయి చూడండి. ఏంటి సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోతే చెప్పండి, రాజ్యం కూడా పోయింది. ఒకే యుద్ధంలో సౌలు చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, రాజ్యం పోయినంత పోయింది. శవాలు సమాధి చేసే దిక్కులేరు సౌలుకి. రాజుగా ఉండి భాగ్యవంతుడు కొడుకు ఉండి శవాన్ని సమాధి చేసే పరిస్థితి లేదు. ఆ కళేబరం అంటే ఆ గోడకు తగిలించారని పట్టుకెళ్ళాలి దేశంలో ఉన్నాడు ఆ ఫిలిస్తీయులు. ఎంత దౌర్భాగ్యతో. ఈరోజు మీరు పాలస్తీనా దేశానికి వెళ్ళండి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, దావీదు సమాధి మీకు కనబడుతుంది. దావీదు చక్కగా సమాధి చేయబడ్డాడు. కొన్ని వేల సంవత్సరాలైన దావీదు సమాధి మందిరం ఉంది. నీ పేరేది, నీ అడ్రస్ ఏది? నీ ప్రారంభం బాగానే ఉంది, ముగింపు ఏం బాగలేదు కదా. భక్తి అంటే కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, సోదరు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎన్ని దాటుకుంటే వెళ్ళాలి మనం. భక్తి అంటే మా పాను కాదు, ముళ్ళ బాట. చెప్పండి,
సేవకుడు అంటే ఏంటంటే సేవ చేయడానికి వచ్చినవాడు ఎవరంటే సావుకు తెగించి వచ్చిన వాడు. చెప్పండి, మిలిటరీలో చేరిన వాడు ఎవరు చెప్పండి? అవసరమైతే యుద్ధంలో చంపాలా, అవసరమైతే యుద్ధంలో సావాలా. ఇది మిలిటరీ అంటే. మిలిటరీ వాడికి అన్ని స్పెసిలిటీస్ బాగుంటుంది. స్పెసిలిటీస్ బాగుంటాయి, వారు వచ్చిందంటే అదొకటి బాగుంటుంది. అర్థమైందా? దేవుని బిడ్డ ఆలోచించండి. ఎందుకనంటే దావీదంటండి విషపు చూపు. ఎవరి మీద మనం కొంతమంది అండి కళ్ళతో చూస్తే మా రమణపేట ఒక రైతు ఉన్నాడు, ఆయనే చెప్పాడు, ఏమంటే మీరు ఒక గేదెలు కొనుక్కోవచ్చు కదా, మీకు భూమి గట్ట ఉంది కదా అంటే ఆయన అన్నాడు, రాష్ట్ర గారు నేను గేదెలు కొనుక్కోగలను, డబ్బులు ఉన్నాయి, పర్వాలేదు, భూమి ఉంది, నాకు మకాన్ దెబ్బ కూడా ఉంది, అందుకు కొనుక్కోగలను, మేపుకోగలను. అయితే నేను ఒకరోజు పాలు తీస్తే మళ్ళీ పూట ఇవ్వదండి అన్నాడు. ఏమండి అన్నాను, రక్తం పడిపోద్ది అన్నాడు. అతనే అన్నాడు, తక్కువ కాదు. మా మామయ్య గారు కొనుక్కుంటున్నాను, ఎందుకంటే ఎవరికి ఏది పాలు తీసినా అయ్యేది పాలు ఇవ్వదంటది. ఇప్పుడు బతికేమన్నాడు మహానుభావుడు. అవసరమైతే టెస్ట్ చేస్తారంటే మీకు ఏదో తీసుకొస్తాను, మరి మళ్ళీ మీరు పాలు మరి ఒక గేదె కొనుక్కోవాలి. నేను అందుకే అదేనా చూసుకోండి, తీసినామంటే తీసుకొస్తాను, సాక్షి ఉంటుంది, రుజువు చేస్తారు. అది అంటే ఒక్కొక్కడు కళ్ళు అలా ఉంటాయన్నమాట. మీరు కళ్ళతో చూసి చంపేసి అలాంటి కళ్ళు ఉంటాయి చూసారా. మా చిన్నప్పుడు తీర్థానికి వెళ్తే ఆ తీర్థంలో పచ్చకాళ్ళు కొనుక్కొని అంతా పచ్చగా ఎర్రకాజోడు కొనుక్కుని అంతా ఎర్రగొంది అనుకునేవాడు. ఎర్రగొందా పచ్చగుందా, ఎలా ఉందా అలా ఉందా, అందుగురించి పచ్చకావాడు అంతా పచ్చగున్నట్టు. చెప్పండి, ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్న మనిషి అంటది, ఏంటమ్మా అలా ఇబ్బంది పడిపోతా ఉంటది. ఆవిడ ఇబ్బంది ఇంకేం తెచ్చు తేలుకుంటూ అంటున్నాడంట. ఆ పైన ఉన్నవాడు అలా బాధపడిపోతాడరా, స్నానం చేసి భోజనం చేసి పడుకో, నిద్రో, ఆడికి నిద్ర పడుతుందా? పెళ్లి సులువే, ఆడికి ఎలా ఉంది, ఏడి కొట్టుకుంటే ఆవిడ చెప్తే పడుకోవాలి, నిద్రలో. చెప్పండి, అక్కడ అగ్గి కట్టేసినట్టు ఉంటారు, కానీ మీకు ఎవరైనా శాంపుల్ అయింది అది అనుభవించినట్టు కానీ తెలదు. అగ్గి కట్టేసినట్టు అక్కడ చూస్తే ఆదుకుండదు, వాళ్ళు అగ్గి కట్టేసినట్టే ఉంటుంది, అంత విపరీతమైన బాధ ఉంటుంది. మరి వాడు పడుకుంటాడా? అది పడుకుని నిద్ర అవుతుందా? అమ్మోయ్ బాబోయ్ అమ్మాయి భరే పళ్ళు మూసుకోవాలి. పళ్ళు మూసి పడుకుంటే తిరగడ దిమ్మలను లేచిపోతాడు ఎప్పటి నుంచి, ఎందుకంటే బాధ అలా ఉంటాయి. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి చెప్పండి? నీవు చూస్తే అవసరం బాగుపడవు, నీవు మాట్లాడితే వాడికి మేలు జరగాలి, నీవు బ్లెస్ చేస్తే ఒక కుటుంబం పైకి రావాలా. దేవుని బిడ్డగా అనేక సంవత్సరాలు బట్టి వస్తున్నావు, ఇంకా నీ నోటంటే శాపవచనాలు పలుకుతున్నావు, నీ బిడ్డల విషయంలో పలుకుతున్నావు, నీ భర్త విషయంలో పలుకుతున్నావు, నీ భార్య విషయంలో పలుకుతున్నావు, నీ పిల్లల విషయంలో పలుకుతున్నావు, పక్క వాళ్ళ విషయంలో పలుకుతున్నావు, సేవకుడి విషయంలో పలుకుతున్నావు. ఎందుకు ఎందుకు ఎందుకేంటి పోయే కాలం వచ్చి తెలిసిందమ్మా. ఇప్పుడు ఒక బంద్ చేసి అలా గోడను కొట్టాను, గోడ పడిపోద్దా లేదా? ఏం చెప్పండి బాబు, ఏం చేద్ది? తిరిగి నా దగ్గరికి వస్తుంది. అది అక్కడికి వెళ్ళమంటున్నా కానీ నీ దగ్గర వచ్చేసారట. వాళ్ళకి కీడి చేయమంటున్నావు కానీ మన లెవెల్ ఎలా ఉందంటే ఏంటి ఆఖరికి చెడిపోవడం కూడా అంటే ఈరోజు పట్టదంట. అది ఎంతమంది నాకు తెలియదు. అందుకని బాగున్నావా అలాగే పలకరించి పెడతాడంటాడు. మరి చెడిపోయబడకపోతే భక్తి కలిగిన నీవు శపిస్తే శాపం అవుద్దా? శాపం ఏమవుద్దంటే రివర్స్ అయిపోద్ది. ఎప్పుడు ఎవరిని శపించకూడదు. మన పని ఏంటంటే దీవించేయడమే. స్తోత్రం. నీకు కీడు చేసిన వారిని కూడా దీవించేయడమే, శత్రువులు కూడా దీవించేయడమే, హాని చేసే వాళ్ళు దీవించేయడమే. ఆయన అంటాడు అక్కడ స్వీకరించకపోతే నీకు వచ్చేద్దన్నాడు దీవెన. స్తోత్రం. అందుకని మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని దీవించాలి. దేవుని స్తోత్రం. ఒకవేళ బయట వాడని మనకి కీడు చేస్తే దేవా వాడిని దీవించు, వాళ్ళకి తెలియదు నాయన, వారిని దీవించు, వారిని కాపాడు
అనగా స్తెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, రాళ్ల వర్షం కురుస్తున్నప్పుడు రక్తసిక్తమైనట్టు ముద్దయిపోయిన శరీరంతో మోకాళ్ళేసి, యేసు ప్రభువా ఈ శిక్ష, ఈ నేరం వారి మీద మోపవద్దని ప్రాణం విడిచిపెట్టేసాడు మహానీయుడు. దేవుని స్తోత్రం. రాళ్ళ దెబ్బలు మీకు ఎలాంటి గంట పడుతుందో, పురుగులు చేసిపోతారా అనలేదు. ఏమంటున్నామా? మన ఎన్ని చేపలు దానికి ఎంత అక్షరం రాబోదు. స్తోత్రం. అందు గురించి నువ్వు దేవుని బిడ్డవేనా, నీ నోట ఆశీర్వాదం వచ్చినవు రావాలి. స్తోత్రం. దేవా, నా దైవజనుడి కుటుంబాన్ని దీవించండి, నా సహోదరులను దీవించండి ప్రభు. అందరూ సామెత ఏముందంటే, ఒక సూక్తి, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. ఇప్పుడు మన సూక్తి ఎలా ఉందంటే, అందరూ పాడైపోయి అందులో నేను బాగుండాలా అనేది రివర్స్ సూక్తి అన్నమాట. అందుకని విషపు సూపు నిలిపి నువ్వేం బాగుపడ్డావు? నీవు రాజు, నీ కొడుకు రాజయ్యాడా? లేదు. దావీదు రాజయ్యాడు, కొడుకు రాజయ్యాడా? అడ్డుగా ఊపుతారేమో, అవ్వలేదా? మరేమని అడ్డుగా ఊపుతున్నారు కొంతమంది. దావీదు రాజయ్యాడు, కొడుకు రాజయ్యాడు, ఆయన కొడుకు రాజయ్యాడు, ఆయన కొడుకు రాజయ్యాడు. మరి సౌలు కొడుకు ఎందుకు అవ్వలేదు? సౌలు కొడుకు రాజు ఏమవుతాను అంత మంచివాడండి, దావీదు లాంటి. దావీదుకి ప్రాణ స్నేహితుడు. ఎవరన్నా అలా అంటారా? దావీదు యోనాతాను కలుసుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడంటే, దావీదా నువ్వేం భయపడకు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు మంత్రి. ఎవడన్నా అంటాడు రాజు కొడుకు, నేను మంత్రిని అవుతాను, నేను రాజుని అవుతాను, నీకు మంత్రి పదవి ఇస్తానంటాడు ఎవడన్నా. ఈయన అంటాడు, నువ్వు రాజు అవుతావు, నాకు తెలిసిపోతుంది, నీకు మంత్రిగా నేను ఉంటానులే అంటున్నాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి. దావీదు అంటే యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితులుగా చేసేసుకున్నారండి. దేవుడి స్తోత్రం. చాలాసార్లు దావీదుని మరణాన్ని తప్పించే పాత్రలో యోనాతాను పాత్ర ఉంది. తండ్రి చంపేయడం చూస్తే నువ్వు పారిపో, తప్పించుకుని పారిపో అని చెప్పే సలహాదారుడు, మంచి స్నేహితుడు యోనాతాను. పాపం తండ్రి దుర్మార్గం వల్ల ఆ మంచివాడు కూడా చచ్చిపోయాడు. యోధుడు లాంటి వాడు చచ్చిపోయాడండి, బలాఢ్యుడు చచ్చిపోయాడండి. అందుగురించి దేవుడు ఏమంటాడంటే, పేతురు రాసినట్టు మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వాక్యంలో ఒక మాట ఏమన్నాడంటే, కాబట్టి మనస్సును నడుము పట్టుకొని ఏం చేయాలమ్మా? కాబట్టి అంటే అర్థం ఏంటంటే, సౌలుకి అలాగ జరిగింది కాబట్టి, సౌలు విషపు సూపు నిలిపి పాడైపోయాడు కాబట్టి, మంచి మనసును చెడ్డ మనసుగా చేసుకున్నాడు కాబట్టి, దీవించవలసింది శపించాడు కాబట్టి, మరి అతన్ని ఆశీర్వదించి అతను అల్లుడిగా చేసుకుని అతన్ని గొప్పవాడుగా వాడుకోవాల్సిన వాడు అతను సంపాదాలు చూశాడు కాబట్టి, నీ మనస్సు అని నడుము కట్టుకో అన్నాడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు స్త్రీలు డెలివరీ అయినప్పుడు నడుము కట్టుకుంటారు. చాలామంది ఇలాంటి పెద్దవాళ్ళు కోతకు వెళ్ళినప్పుడు పంచికట్టేసి తుమాలు కడతారు నడుముకి. భోజనాలు వడ్డించేటప్పుడు ఇదివరకు నడుముకి చక్కగా తుమాలు కడతారు, ఎందుకంటే నడుముకు బలం కోసం. దేవుడు అంటున్నాడు, నీ మనస్సు అని నడుము కట్టుకో, వంకర టెంకలు తిరిగిపోవద్దు, నిబ్బరంగా ఉండాలి. ఏమంటున్నాడు? 108వ కీర్తనలో ఏమంటున్నాడు? దేవా, నా హృదయం ఎలా ఉంది? నిబ్బరముగా ఉన్నది. నేనేం చేస్తాను? పాడుసు స్తుతిగానం చేసేదను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు ఎప్పుడు చూసిన ఎలా ఉండాలి చెప్పండి? నిబ్బరమైన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మనసు అంటే ఏంటంట? చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు ఆటను. చంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు ఆటను. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ
ఏమైపోయింది? మలినమైపోయింది. మలినమైపోయిన మనసుని పరిశుద్ధపరచడానికి మహానీయుడిగా భూమి మీదకి వచ్చాడు దేవుని స్తోత్రం. కాబట్టి చంచలంగా ఉండే మన మనసు అప్పటికే నందంటాం, అప్పటికే పందంటాం. చెప్పండి, అప్పటికే ఆ సహోదరుండి చాలా మంచిదంటాం, బాబు ఆవిడంత జగడకుండా ఎవరు అప్పటికే అంటాం. ఏంటో మరి ఆ మనసు ఏటో అటు ఇటు తిరిగిపోతే పాము మెలికింది. మరి మీ విశ్వాస జీవితంలో మీరు రక్షణ పొందిన నాటి నుండి ఈనాటి వరకు మీ మనసు నిలకడగా ఉందా? నిబ్రంగా ఉందా? పరిశుద్ధంగా ఉందా? నడుము కట్టుకున్నారా? చెప్పండి. నేను తాగేవాడిని అనుకోండి, దేవుడు నమ్ముకుని తాగడం మానేసింది అనుకోండి, ఎవరైనా తాగుతుంటే నేను కూడా తాగేవాడిని అని నా మనసులో ఆగుతుంది అనమాట. వెళ్ళలేదండి, చెప్తున్నా విషయం చెప్తున్నాను. అలాగనమాట. అందు గురించి రోమాపత్రిక ఒకసారి తీసి 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏం రాసిందో? రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు అనండి. మీ మనస్సు మారి అందరూ అనమ్మా, పురుషులు కూడా అనండి, అందరు గట్టిగానండి. మీ మనసు మారకూడదా? నా మనసు మారాలా? తప్పమ్మా అలా అందరూ మనిషిని అనకూడదమ్మా. ఒకటంటే సరిపోదా నాకు? అందరు నా మనసు మారనంటారా? మీ మనసులో అలా ఉంచుకుంటారా? మారాలే అమ్మా. దానిలో మారిపోతాం, మీరు సౌల్లో మారిపోతాం. చెప్పండి సార్, చెప్పండి. ఏ మనసు మారి? గట్టిగా చెప్పండి. అంటే ఇంకా మారలేదు కదా దాని అర్థం. మనసు మారి అంటే ఇప్పటికి ఇంకా మారలేదు కదా. ఇది చెప్పాను కదా, నాకేం తెలుసు. మారేవని ఈయన అనుకుంటున్నారు. పాపం పాస్టర్ తెలక అంట మారేయమంటూ మస్కా కొడతారంట. ఆ మస్కాలోనే దేవుని మాట మర్చిపోతారు. అందు గురించి సౌలులా మారలేదు కదా. సౌలు బాగానే మారాడు కానీ, అందుకని దీవెనయ్య గారి పుస్తకంలో ఏముందంటే, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. హల్లెలూయా. ఏ కథకైనా, ఒక సినిమాకైనా, ఒక పౌరాణిక డ్రామాకైనా, ఒక సాంఘిక నాటకానికైనా, ఏ కథకైనా ముగింపు మూమెంట్ ఉండాలి. మూమెంట్లో ముగిస్తాడు. మధ్యలో ఏదో ఉంటుంది, గలిమి వెళ్తూ ఉంటుంది, కానీ ముగింపు ఎలా ఉంటుంది? బిగింపుగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంటే ముగింపు నిప్పులాగా ఉండాలన్నమాట. దేవుని స్తోత్రం. అంతేగాని ప్రారంభంలో పురుషత్వం నడికెత్తాను అన్నట్టుగా పెద్ద ప్రగల్భాలు పలికి, అయ్యా నేను దేవుళ్ళు అలా నిలిచిపోతానని పలికి, తర్వాత అలా బీపీ డౌన్ అలా బ్యాటరీలో ఛార్జింగ్ అయిపోతుంది, అలా అయిపోయి తర్వాత ముగింపు నీరసంగా ముగించకూడదు. చెప్పండి. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఎందుకంటే ముగింపు ఎందుకు శ్రేష్టమైందంటే ముగింపు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళేది. ప్రారంభం తీసుకెళ్తావు, ఏం తీసుకెళ్తుంది? ముగింపు తీసుకెళ్తుంది నిన్ను. స్తోత్రం. అనుగురించి ముగింపులోని స్థితి బాగోకపోతే ఈ ప్రయాసం అంతా పోయి నీవు ఆతాడానికి వెళ్ళిపోతావు. చాలా దురదృష్టకరం. ఆ ధనవంతుడు అంతే కదా, వాడంట ప్రారంభంలో బాగానే ఉండేవాడట. మరి చర్చిలు ఫ్యామిలీ ఇచ్చేవాడంట, లేకపోతే కరెంట్ ఇచ్చేవాడంట, అన్నీ చేసేవాడంట. రాను 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 లోకంలో తిరుగుతున్నాడంట. ఒకనాడు పోయాడంట, పోతే పాతాళానికి పోయాడంట. అప్పుడు మీకు ఎవరు తెలుసు అంటారా జర్మనీ ఫ్యామిలీ ఇచ్చాడని? అంటే అడిగి చెప్తున్నాడు ఏమని? తండ్రి అయిన అబ్రహాం. ఎవరికైనా తెలుసా అబ్రహాం ఎవడో? మీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? అబ్రహాం పేరు ఎవరికైనా ఉంటే వాళ్ళు తెలిసేమో అంతే. బైబిల్లో ఉన్న అబ్రహాం దేవుని నామం తెలుసా?
తెలియదు. మరి తండ్రివైన అబ్రహాం అని ఎలా అంటున్నాడు? తెలుసుంటే కదా. చెప్పండి, మన అబ్రహాం ఏమంటాం? విశ్వాసులకి తండ్రి. వాడి విశ్వాసే కదా, అందుకని తండ్రివైన అబ్రహాం అంటున్నాడు. నా యందు కనికరపడి లాజరును పంపమంటున్నాడు. కాబట్టి మరి అక్కడ మరి అబ్రహాం ఏమన్నాడంటే, కుమారుడా, 20 రోజులు ఉంటుంది, నీవు నీ జీవిత కాలము నీకిష్టమైనట్టు సుఖము అనుభవించింది. అలాగే లాజరు అక్కడ కష్టం అనుభవించాడు. ఆ కష్టం అనుభవించిన భక్తి కలిగిన లాజరుకి పరలోక ప్రాప్తి కలిగింది. భూలోకంలో నీ ఇష్ట ప్రకారం చేసిన నీకు మరి ఇక్కడ మీకేమో కలిగింది? పాతాళం కలిగింది. ఇది ఇంతే. ఇది మార్పులు చేర్పులు జరగవు నా ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఇక్కడ నీవు ఏదైనా పాస్టర్ గారిని, పాస్టర్ గారిని, విశ్వాసుల్ని ఎవరినైనా నువ్వు మెయింటైన్ చేసేయచ్చు, నప్పించేయచ్చు, మెప్పించేయచ్చు. చూసారా, మీరైనా అలా నీళ్ళతో ప్రార్థన చేసేసి, ప్రభా కోపాలు మీరు మార్చినాయన, సిద్ధాలు మార్చినాయన, అది నాయన ఇది నాయన అంటుంటే మేమనుకుంటాం మారిపోయింది అనుకుంటాం. కానీ లోపల నుంచి మారేవా? నీ మనసు మారి ఏం చేయాలి? నూతనం అవ్వటం వలన రూప ప్లస్ ఆంతర్యం. ఆంతర్యం మా లోపల నుంచి మారాలి, పైనుంచి కాదు. మా సంఘంలో సహోదరు ఏం చేసిందంటే, ఒకనాడు చూస్తే శుభ్రంగా చేతులు తీసేసి, ఈ చేతులు తీసేసి, మెడ తీసేసి, కాళ్ళు తీసేసి వచ్చిందనమాట. ఇవిడికి ఏమైందంట అనుకున్నా నేను. అమ్మా ఏమైంది? నేనేం చెప్పలేదా? ఈ ఎంత శుభ్రం తీసేసింది అనుకున్నాను. ఒక 2-3 నెలలు పోయిన తర్వాత మరీ తగిలించుకొని వచ్చేసి. ఇదేం మార్పు అంటారు? ఎవరినో చూసి కాకపోవటం కదా. ఎవడో చేసి చూసింది, అలా చేసే అనుకున్నది. ఎవడో మళ్ళీ వేసుకోవడం చూసింది, ఇవిడు వేసేసుకుని వచ్చేసింది. నిన్ను తీయమని ఎవడు చెప్పాడు, మళ్ళీ వేసుకోమని ఎవడు చెప్పాడు? తప్పు కదా. నువ్వు ఉంచుకో. ఎవరొద్దారని నువ్వు నీ మనసు ఏం చేయలేదు, మారలేదు అంటున్నారంట. ఎక్కడికైనా వెళ్తే, పేరెంటాలకు వెళ్తే, ఏంటి ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే, ఏ పశు కొట్టకు వెళ్తే భజనలు మరి తగిలిచ్చేసుకుని పశు కొడుతున్నాను. ఏంటి ఒకడు పెడతావా? ఒక్కనాటి కమిట్మెంట్ తీసుకుంటే లైఫ్లో ఎక్కడ చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే నీ ప్రాణం పోవాలి, కానీ నిర్ణయం మారకూడదు. మధ్యాహ్నం నిర్ణయం తీసుకున్నారు, మళ్ళీ ఎప్పుడు దాకా మారకూడదు. మీరు భూములు విడిచిపెట్టి పోయే వరకు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి. మీరు ఆస్ట్రేలియాలో ఉండండి, అమెరికాలో ఉండండి, లండన్లో ఉండండి, ఎక్కడంటే ఉండండి. ఎప్పుడు మీ సంఘాన్ని, మీ దైవజన కుటుంబాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉపవాస కూటాల్లో మనం సౌలులా ఉందామా, దావీదులా ఉందామా? ఎలా ఉన్నాం చెప్పండి బాబు? దావీదులా ఉన్నాం. ఓకే, దావీదులా ఉంటే ఏం చేయాలి? శత్రువుని క్షమించే మనసు ఉండాలి. మరి సౌలేమో చంపడానికి వచ్చినప్పుడు దావీదే సైన్యాధిపతి ఏమంటున్నాడు? అభిషేక్ అంటున్నాడు, ఒక్క పోటుతో అలా బిగించేస్తాను, అమ్మ బాబు కూడా అంటారా బిగించేస్తాను భూమికి అన్నాడు. వద్దు వద్దు, నేను అతన్ని చంపను, అతను యెహోవా చేత అభిషేకించబడినవాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్వరూపమును సృష్టించబడిన ఏ బిడ్డని నువ్వు చిన్న చూపు చూడద్దు, తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసి మాట్లాడవద్దు. ఏంటి ఎవరిని గేడి చేసి మాట్లాడవద్దు. ఒకరి పాటలు ఒకరు బాగా పాడలేకపోతారు, అయినా అనవద్దు, ఎటకారం చేయొద్దు, గేడి చేయొద్దు. నీవు బాగా పాడే వరం ఉందా, దేవుడు స్తుతించు, పర్లేదు. అంతేకాని పాటలు సరిగా పాడలేని వాళ్ళని తక్కువగా చూడకూడదు, ప్రార్థన సరిగా చేయలేని వాళ్ళని తక్కువగా చూడకూడదు. ఎవరైనా పాడుతున్నప్పుడు నీవు ఆనందించాలి, దేవుని స్తుతించాలా. చూసారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనసు? ఏ మనసు? మన కోసం అన్నీ వదులుకున్న మనస్సు, అన్నీ కాదనుకున్న మనసు, అన్నిటిని వదులుకుని భూలోకానికి వచ్చిన మనసు, నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన మనసు. చెప్పండి, మీరెవరైనా దేవుని నమ్ముకోవడానికి ఎవరైనా మీకు స్వార్థ చెప్పారా? చెప్పలేదా? అమ్మా, నీ దేవుని నమ్ముకోవడానికి ఎవరో కారకులు ఉంటారు. వాళ్ళు విశ్వాసులా, పాస్టర్ గారా, మీ బంధువులా ఎవరో ఉంటారు. ఎవరో చెప్పకుండా మీరు మారలేదు, నేను కూడా మారలేదు. మరి ఎవరో చెప్తే నేను మారాను, నేను ఎవరికైనా చెప్పాలా వద్దా? మరి మీరు చెప్పగలుగుతామో చెప్పండి. వచ్చే సంవత్సరానికి, వచ్చే 2026వ సంవత్సరం అక్టోబర్లో ఉపవాస కూటాలకి ఒక్కొక్క మనిషిని రక్షించుకుని మందిరంలో పడేయండి.
ఆ మనిషి ఎప్పుడు నీ కోసం, నీవు చచ్చే వరకు నీ కోసం ప్రార్థన చేసే నీ ఆత్మీయ కుమార్తె కుమారుడు. అర్థమైందా? ఆ బిడ్డని వాక్యంలో పెంచే పర్సంటేజ్ జీతం దైవజనుడికి వస్తుంది. నీవు రక్షించి మందిరాన్ని తీసుకొచ్చే పర్సంటేజ్ నీ ఖాతాలో పడుతుంది. దేవుని స్తోత్రం. బోడి కిరీటాలు పెట్టుకొచ్చుంటారు అక్కడ. బంగారం, ఆ బంగారమే నకిలీ చేస్తే ఎలా ఉంటుంది, పొళ్ళెడితే ఎలా ఉంటుంది? ఏమండి? ఈశ్వర్ గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఇహలోక బంధాలు మరసి నీ ఎదుటే నేను నిలసి. ఇహలోక బంధాలు మరసి నీ ఎదుటే నేను నిలసి. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించువేళ. ఈ మౌదును నీ మౌదును, ఈ మౌదును నీ మౌదును, ఈ మౌదును నీ మౌదును, ఈ మౌదును నీ మౌదును. హల్లెలూయా. ఆయన అంటారు, ఆ బహుమతులు ఇస్తున్నప్పుడు నేనేమైపోతాను. ఇప్పుడు ఆంధ్రయ్య గారు, మీ అబ్బాయి క్రికెట్ మ్యాచ్లో ఉన్నాడు జట్టులో. ఆ బ్యాచ్ ఏం చేశారంటే ప్రపంచ కప్ పుట్టేశారు. మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? ఈ బొమ్మల పిల్లలు భూమి మీద నడుస్తారా? ప్రపంచ కప్ మీ అబ్బాయి కొట్టు కప్ జట్టులో మీ వాడు ఉన్నాడు. హలో విశాఖపట్నం చిన్ననా, నువ్వేనా? అవునా, చూసావు పేపర్లను? అది టీవీ చూసావా? ఏంటి? అదే మా వాడు ఆ ప్రపంచ కప్ కొట్టే దాంట్లో ఉన్నాడు కదా మా వాడు. ఎక్కడ విశాఖపట్నం చిన్నాను ఫోన్ చేస్తాడు. చూశాను మనవాడు మనవాడు ప్రపంచ కప్ కొట్టేసేది. ఎన్ని ఫోన్లో ఒక 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 మామూలుగా ఎలా అంటే అంతా పోయింది. అందులో ఫోన్ చేసేడు. ఇంకా కొమ్మనకుల్లో పెద్ద పెద్ద వారికి వెళ్ళి మావాడండి చూసారా, మ్యాచ్ చూసారా మావాడు క్రికెట్ మ్యాచ్లో? అది మావాడు ఫస్ట్ అందులో ప్రపంచ కప్ కొట్టిందంటే మావాడు ఉన్నాడా? ప్రపంచ కప్ కొట్టినోడునే మీ వాడు ఉంటే అంత ఆనందం ఉంటే చెప్పండి చెప్పండి ఏం చేయాలి చెప్పండి? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత బహుమతులు ఇస్తుంటే ఆ బహుమతులు చూసి ఒక ఆత్మ రక్షించుకుంటే ఒక ముత్యము, ఒక రత్నము, ఒక వజ్రము నీ కిరీటాన్ని పొదుగుతాడు యేసయ్య. స్తోత్రం. అందుకని అంటున్నాడు, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. ఏమైపోతానో నేను అర్థమవుతున్నామా? అలా అనుకుంటే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే, మీకు టాలెంట్ ఉంది, ఊరంతా కలద్దు, గ్రామాంతగా ఎక్కలొద్దు, దేవుడిచ్చిన చిన్న ఆయుధం ఉంది. అంటే ఈ ఈదులో ఉల్లిపాయలు వచ్చాయి 50 రూపాయలు కేజీ. మరి మామూలుగా ఉల్లిపాయలు 100 రూపాయలు ఉన్నాయి. మీ అక్కో, మీ పిన్నో, మీ ఎవరో మీ బంధువులు అవతలిలో ఉంటే ఫోన్ చేస్తారా? ఇసుకోమంటావా చెల్లె, ఇసుకోమంటావా పిన్నే? చాలా బాగున్నాయి ఉల్లిపాయలు కూడా బాగున్నాయి. 50 రూపాయలు సగానికి 5 కేజీలు ఇసుకున్నా 10 కేజీలు ఇసుకున్నా. ఉల్లిపాయలు చెప్పావు కాదు, ఏసైలు చెప్పావా? చెప్పండి. ఒప్పాళ్ళలో ఒక సహోదరు, ఒక వృద్ధురాలు, చదువులేని, ఒక్క అక్షరం ముక్కలేని ఒక సహోదరి 200 మందిని ప్రభు దగ్గర నడిపించింది. ఎంతమందిని? 200 మంది. ఒక్క ఆత్మను రక్షించుకున్నావా? నువ్వు వచ్చేస్తున్నావు సడన్గా సంవత్సరం చెల్లిద్దామంట. 7 సంవత్సరం కావాలి దేవుడికి? చెప్పండి. మీ మొఖం చూస్తే మీలో మంచి టాలెంట్ పర్సన్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాట్లాడారంటే అవతల మాట్లాడారు. అలాంటి టాలెంట్ మీకు పవర్ ఉన్నది నాకు అర్థమైపోతుంది. కానీ అది దాన్ని ఉపయోగించట్లేదు. దేనికి? ప్రభువు
బిడ్డ మీద అనేకమైన రక్షణ మార్గం నడిపించడానికి మీరు అనుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు ఒక ఆత్మని ఇద్దరిని, ప్రభువా నేను ఇద్దరు మనుషులు రక్షించుకుని నేను మందిరాన్ని తీసుకెళ్లాలని ప్రభు దగ్గర గోసాడి ఎవరి మీద టార్గెట్ పెట్టుకుని వాళ్ళకి ఫోన్ చేసి చూడండి సులువైన పనులు చెప్తారు. మీ ఇంటి పక్కన ఎవరు ఉన్నారనుకోండి, మీతో మాట్లాడాలంటారు. పిన్ని ఏం చేస్తున్నావు పిన్ని, ఆవిడకి నీకు గొడవ అయింది అంటారు. కొద్దిసేపు మాట్లాడు, పిన్ని నిన్నే పిన్ని ఏం కూర ఇష్టం లేదు అంటే పిన్ని చిన్నానికి మా ఆయన మాసం వచ్చాడు చిన్న కూర ఇష్టం లేదంటే చూడండి ఏం చెప్తాడు కూడా రావద్దు ఎట్టుకోమేసేట్టు వద్దులే పిల్లే పెడే అది గొడవ చేసేసేవారు. ఏమవుద్ది నా నోరు పోయిన తర్వాత పిన్నే ఏం చేస్తున్నావు ఏం చేస్తలేదు కొంత తేటకు వస్తుంది మాట మనల్లా కదా మాసంలో కొంత కదా అమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తావు ఏం కోరా ఏం కోరా సార్ బీరకాయలు ఉన్నాయినా అని 4 బీరకాయలు పడిసేవాళ్ళు అంతే. నీకు పాదాపిట ఉందా అక్కడ చూడండి బిల్లే ఏంటి తాగుపోతున్నాడు తాగుపోతాను ఎలా కనెక్ట్ చేస్తున్నాడు అలా సైకిల్ వస్తాం రండి నాకేం పని అంటాడు ఈయన రండి అలా ఇలా తీసుకెళ్ళాలి ఆ గ్లాసులో పోసి కళ్ళు అంటే తాగనంటున్నాడు ఈయన. మా ఆవిడ చెప్తుంది మా పిల్లలు చెప్తారు వద్దాను నేను ముందుగా తింటున్నావా తింటున్నావా బిజీ తింటున్నావా సెంటర్లో బిజీ తింటున్నావా తాడిగా తింటున్నావా తాటిపాపలు తింటున్నావా అదే కదా ఇది అన్నట్టు నాకు అనుభవం చూడండి ఎలబడిగాను. అవునా ముందుగా తినకమని చెప్పాను ముందుగా కళ్ళే కదా కళ్ళు ఎక్కడికి వస్తుంది ముందుగా వెళ్ళొచ్చు కదా అది తెలవదు కదా అంటే జాయిగా ఒక అర్ధం సాగించేస్తే ఏ సబ్సబ్గా ఉప్పుగా తిట్టి బాగానే ఉంది అన్నాడు. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్నాడు వెళ్దాం 10 వెళ్దాం తీసుకెళ్ళాడు. గ్లాసు తాగాడు. 3వ రోజు నాకు ఫోన్ చేశాడు కనెక్ట్ చేశాను ఒకటి మార్చాడు. హలో అన్న ఎక్కడున్నావు నేను ఎక్కడ ఉన్నాను పని ఇవాళ వద్దులేరా రేపు వెళ్దాం అసలు ఇవాళ సెలవు ఏ డబ్బులు లేవు ఇప్పుడు కదా ఈ మా శిష్యుడు ఎడతాడు ఇప్పుడు నేను పెడతాను కదా డబ్బులు మళ్ళీ మప్పేమో మరి అక్కడ లాగుతుంది అంటున్నాడు. లాగుతుందంటే అప్పుడు పెద్ద చేసి మాకు ఇద్దరికి ఆయన పెట్టి నేను మర్చిపోయాను మా శిష్యుడు మర్చిపోవట్లేదు కదా. ఒక తాగుబోతుడు మారిస్తే ప్రభువు బిడ్డలు నువ్వు మార్చొద్దా? పాడైపడాలని ఆయన మార్చారు. చెప్పండి బాగుపడ్డా నువ్వు మార్చు పరలోకంలో నీకు ఘనత కలుగుతుంది, బహుమతి కలుగుతుంది, దీవెన కలుగుతుంది. ఏదో మార్చేసి గుళ్ళో తీసుకొచ్చి పాటల గారికి ఏదో వచ్చేస్తుంది అనుకోగలదు. ఏమి రాదు ఏమి రావగలదు. నేను మా సంఘంలో 2-3 సార్లు సవాల్ చేశాను. ఏమనంటే కానుపెట్టి చెప్తారు దశభాగాలు ఏ ఒక్కలుందో ఏ ఒక్కలుందో వచ్చి ప్రార్థన ఆలోచించి పోవడం అలా చేయకండి అన్న. నన్ను పిలిచిన వాళ్ళు మీరు కాదు ఎవరో దేవుడు పిలిచాడు. దేవుడు నన్ను పోషిస్తాడు. నా గురించి చూడగలదు, నా కుటుంబం చూడగలదు. మీ కాను దేవత దశమంది పెట్టి పక్కన పడేస్తాను అంతే. ఎస్ అనండి అన్నాను. ఒక్కడ మాట్లాడలేదు. 3 సార్లు సవాలు వేసిరారు. వద్దన్నారు పని చేయకండి బాబు మాకు దేవుడు రాదు ఇది పెట్టి మమ్మల్ని ఉండేయండి అన్నారు. కాబట్టి మనం పిలిచిన వాడు దేవుడు, నిన్ను పిలిచిన వాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఊరికి రాలేదు ఇక్కడికి. దేవుని అనాథకాల సంకల్పంలో ఈ భూమి నేల రవ్వంతం లేనప్పుడు నిన్ను నన్ను దేవుని మందులో కూర్చున్న దేవుడు అనుకున్నాడు. అక్కడ ఇది ఏదన్నా నీవు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగుదన్నాడు. ఎప్పుడండి? ఈ భూమికి ప్రాణం లేనప్పుడు, నేల మట్టి రవ్వంతం లేనప్పుడు నీవు నేను దేవుని మందిరం ఉంటామని దేవుడు అనుకున్నాడు. నీవు అనుకోలేదు, మీ తల్లిదండ్రులు అనుకోలేదు, మీ తాతమ్మతో అనుకోలేదు. మీరు ఏ జన్మ చూసిన పుణ్యం కాదు, మీ మంచితనం అసలే కాదు, మన బుద్ధి అంతే కాదు. దేవుని కృప ద్వారా మనకు గొప్ప రక్షణ కలిగింది. యెహోవా తమకు దేవుడు గల జనులు దేవుని విశ్వాసం ఉంచండి. చక్కగా ఒక్కొక్కడు ఒక్కొక్క బిడ్డను తీసుకురండి. మంచి మనసుతో దేవుని ఆరాధించండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా
మరి దీవించి హెచ్చిస్తాడు. అట్టి కృపా దేవుడు మరి మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.